నుంచి రావాలనుకున్నా కాశ్మీర్ సీ నుంచి వచ్చారనుకో కొద్ది దూరం వరకు వస్తారు. ఒక మహా అయితే ఒక 10 అడుగులో, మహా అయితే 100 అడుగులు, లేకపోతే 1 కిలోమీటర్లు అనుకున్న 5 కిలోమీటర్ల వరకు వెళ్ళగలరేమో. అయిన తర్వాత ఆ కొండను ఎక్కాలంటే, ఆల్బోస్ పర్వతాన్ని ఎక్కాలంటే కష్టం. అయిన తర్వాత ఎక్కిన తర్వాత దిగడం మరింత కష్టం వాళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్కటి 10,000, కనీసం ఆన్ అండ్ యావరేజ్ గా 10,000 అడుగులు ఉంటుంది కాబట్టి. అండ్ దాని తర్వాత దాసిస్ ఫోర్స్ ఏం చేస్తారు అంటే, మన పోలీసులు ఉంటారు అనుకో, మన దాసిస్ ఫోర్స్ అంటే మన పోలీసులతో సమానం అనుకుందాం, సపోజ్ అంతే ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళని గ్రౌండ్ అంటే ఈ IRGCకి రీప్లేస్మెంట్ గా ఇంటర్నల్ గా సెక్యూరిటీ చూసేందుకు వాళ్ళు అండ్ లోకల్ గా జనాలని తీసుకున్నారు, వాళ్ళకి లోకల్ ప్రొటెక్షన్ ని. కాబట్టి ఫుల్ ప్లాన్ లో అయితే ఉంది ఇరాన్. అమెరికా ఇదే భయపడుతోంది, ఏ క్షణానైనా మనం వీక్ అయితే ప్రపంచం ముందు సాధించుకోవాల్సి ఉంటుందేమో చెప్పి. కాబట్టి అమెరికా ది బిగ్గెస్ట్ వార్ కి సిద్ధమవుతోంది. మాట్లాడుకోవచ్చేమో. కళ్యాణ్. రైట్ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు ఇరాన్ అయితే ఒక వీడియోని రిలీజ్ చేసింది, కమ్ క్లోజర్ అంటూ అమెరికాని ఇన్వైట్ చేస్తుంది, యుద్ధంలోకి సిద్ధంగా ఉన్నాం మేము, రండి దగ్గరగా రండి అంటూ ఇటు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ అమెరికా నిజంగానే ల్యాండ్ అటాక్ చేస్తే కనుక ఊరికే ఏదో బార్డర్లో ఉన్న ఇరాన్కి సంబంధించిన మిలిటరీతో వార్కి వెళ్ళడం కాకుండా అమెరికా చేసేది ఇటు నతాన్స్, ఇస్ఫహాన్ ఇలాంటి ప్లేసెస్లో ఏవైతే న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేస్తూ అక్కడ ఏదైతే 60% ప్యూరిఫికేషన్ అయిన యురేనియం 400 నుంచి 450 కేజీలకు సంబంధించిన యురేనియం ఉంది, ఆ యురేనియంని బయటికి తీసే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ఫస్ట్ ఆ 400-450 కేజీల యురేనియంని ఐడెంటిఫై చేయాలి. మరీ ముఖ్యంగా ఇస్ఫహాన్, నతాన్స్ ఇవి రెండు కూడా ఇరాన్లోని భూభాగం మధ్యలో ఉన్నాయి. అంటే ఏదో కోస్టల్ ఏరియాలోనో ఏదో సీ షోర్ పక్కన ఉన్న ఏరియాస్ కాదు, న్యూక్లియర్ ఫెసిలిటీస్ కాదు. సో ఆర్మీ ఇటు ఇరాన్ మధ్యలోకి వెళ్ళి, అమెరికన్ ఆర్మీ ఇరాన్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో పోరాడి అక్కడ ఒక బేస్ని సెటప్ చేసి ఆ గ్రౌండ్ని కూడా అక్కడ మట్టిని తవ్వి అందులోంచి ఈ 60% ప్యూరిఫికేషన్ చేసిన యురేనియంని బయటికి తీయడానికి హెవీ మెషినరీస్ తీసుకెళ్ళాలి. అంటే ఒక పొక్లైన్స్ లాంటివి, ఇలాంటి ఒక హెవీ మెషినరీని కూడా అక్కడికి తీసుకెళ్ళి దాని తర్వాత ఇదంతా చేయడానికి అట్లీస్ట్ ఒక ఫ్యూ వీక్స్, కొన్ని వారాల సమయం పడుతుంది, మేబీ నెలల సమయం కూడా పట్టొచ్చు. ఇటు నతాన్స్, ఇస్ఫహాన్కి వెళ్ళి ఇలాంటి మిషన్ని అచీవ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. కానీ ఇరాన్ ఒక పక్కన ఒక్క అడుగుపెట్టి కూడా నాకు చూపించండి అంటూ ఇటు ఇరాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఏ ఫారెన్ కంట్రీకి సంబంధించిన సోల్జర్ అయినా ఇరాన్ భూభాగం పైన అడుగుపెట్టి వెనకకి ప్రాణాలతో వెళ్ళలేడని చాలా కాన్ఫిడెంట్గా. సో అమెరికా టార్గెట్ చేస్తే ఇటు కార్గ్ ఐలాండ్, ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, అమెరికా ఇప్పటికీ చెప్పుకొస్తున్న విషయం ఏంటి, ఇటు బెలిస్టిక్ మిసైల్స్ని, అలాగే ఇటు యురేనియం రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజాల్వ్ చేయాలి, వాటిని ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీకి ఇచ్చేయాలంటూ. సాధారణంగా యురేనియంని ప్యూరిఫై చేయడానికి 0 to 60% చేయడం చాలా కష్టం అండ్ దానికి చాలా సమయం పడుతుంది. 60 నుంచి 100% చేసి దాని నుంచి ఒక న్యూక్లియర్ బాంబ్ని తయారు చేయడం ఈజీ. సో ప్రస్తుతానికి ఇరాన్ దగ్గర 60% ప్యూరిఫికేషన్ చేసిన యురేనియం ఆల్రెడీ ఉంది. దాదాపు 400 నుంచి 450 కేజీల దాకా ఇటు ఆ యురేనియం ఉంది. దాన్ని ప్రస్తుతానికి ఇటు అమెరికా టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇటు కార్గ్ ఐలాండ్ ఆయిల్ రిజర్వ్స్ని, ఇటు ఫైనాన్షియల్గా ఇరాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో ఇటు కార్గ్ ఐలాండ్ని టార్గెట్ చేసే అవకాశం ఉంది. మరో పక్కన స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేసి ఉంచడానికి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా యాక్సెస్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని కూడా అటాక్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద ఇరాన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఇటు అమెరికాకు ఒక వార్నింగ్ ఇస్తుంది. వియట్నాం, ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు ఎలా యుద్ధంలో పరాజయం పొందిందో అమెరికా, అలాంటి ఒక డిఫీట్ని చవి చూస్తారు అంటూ మొత్తానికైతే ఇరాన్ ఒక వీడియోని రిలీజ్ చేయడం, అలాగే వాళ్ళ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన కమాండర్ కూడా చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? అమెరికా నిజంగానే ఒక ల్యాండ్ అటాక్కి వెళ్తే ఎంత % అమెరికా గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఆల్రెడీ ఎయిర్ సుపీరియారిటీ ఉంది, ఫైటర్ జెట్స్తోనే ఇటు ఇరాన్ ఎయిర్ స్పేస్ అంతా మేమే కంట్రోల్ చేస్తున్నామంటూ ఇటు అమెరికా చెప్పుకొచ్చింది. కానీ ఎయిర్ సుపీరియారిటీ ఒకటే యుద్ధాన్ని గెలిపించదు. ఎయిర్ సుపీరియారిటీ ఉన్నంత మాత్రాన ఇప్పుడు ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలిపోలేదు. సో ల్యాండ్ అటాక్ చేసి అక్కడ వీళ్ళు ఏదైతే మిషన్ అనుకుంటున్నారో
వీళ్ళు ఏవైతే కొన్ని టార్గెట్స్ వీళ్ళకంటూ కొన్ని అచీవ్మెంట్స్ ఏవైతే ప్లాన్ చేస్తున్నారో వాటిని అచీవ్ చేయడానికి వారాల నుంచి నెలలు పట్టే అవకాశం ఉంది. దాన్ని ఇరానియన్ ఆర్మీ మనం ఒకసారి చూస్తే కనుక లాస్ట్ జూన్లో అయిన అటాక్ కావచ్చు, అంత ముందు నుంచి వాళ్ళు అమెరికాకు వ్యతిరేకంగానే ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి ఇరాన్ పైన అమెరికా శాంక్షన్స్ని విధించింది. 40 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ అమెరికా అటాక్ని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అమెరికా ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే వాళ్ళ గ్రౌండ్ ఆపరేషన్స్ కావచ్చు, ల్యాండ్ మైన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు, షీల్డ్స్ కావచ్చు, లేకపోతే కొన్ని టనల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు 40 ఇయర్స్ నుంచి. అంత ఈజీగా ఇరాన్ టాప్ లీడర్స్ని చంపేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఇరాన్ యుద్ధానికి సిద్ధమంటుంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఏ లెవెల్ ఆఫ్ ప్రిపేర్డ్నెస్ ఆ కంట్రీలో ఉంది, ఆ కంట్రీ మిలిటరీ దగ్గర ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇరాన్ మీదికి అమెరికా సోల్జర్స్ని పంపిస్తే కనుక ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. برآوردهای غلط رئیس جمهور آمریکا و سران جنایتکار رژیم صهیونیستی باعث گردیده است که ملت قهرمان و دشمن ستیز و نیروهای مسلح مقتدر و شجاع ایران را با شاخصهای مادی و دنیایی خود بسنجند. چنین محاسبات اشتباهی حضور بی سابقه مردم بصیر و انقلابی در خیابانها و اقتدار و ایستادگی معجزه‌گون نیروهای مسلح در میدان نبرد را برای دشمن غیر قابل پیش بینی نموده است. این خطای راهبردی دشمنان آمریکایی و صهیونیستی ایران اسلامی آنها را تحقیر و در مسیر نابودی قرار داده است. آنها با خیالات و توهم فکر می‌کنند با جنگ تبلیغاتی و نمایش سلاح‌ها و تجهیزات به ظاهر پیشرفته نظامی و ترور کودکان، زنان، مردان، دانشمندان و فرماندهان شجاع نیروهای مسلح کشور خواهند توانست ایران مقتدر و سربلندی را که در طول تاریخ در برابر دشمنان خود سر فرود نیاورده است را تسلیم نمایند و یا به خیال خام و باطل خود بر تنگه هرمز تسلط پیدا کنند که این آرزو را تا ابد به گور خواهند برد. دشمنان شکست خورده آمریکایی صهیونیستی ایران اسلامی باید بدانند ملت آگاه و مقاوم و فرزندان سرافراز آنها در نیروهای مسلح ثابت کردند پای هر متجاوزی به کشورشان را قطع و آنها را